హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి పెరుగు అన్నం. సో కర్డ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కర్రీస్ లేనప్పుడు అప్పుడప్పుడు మనకి ఒక్కోసారి కర్రీస్ ఏం తినబుద్ధి కానప్పుడు కర్డ్ రైస్ని ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మొత్తం కూడా కంప్లీట్గా తినేస్తారు పిల్లలు కూడా. సో నేను ఇక్కడ 2 కప్పుల దాకా ఉడికించుకున్న అన్నాన్ని తీసుకుంటున్నాను. ఇందులోకి గడ్డ పెరుగుని తీసుకుంటున్నాను 1 కప్పు దాకా. మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి బాగా. తర్వాత 1/2 కప్పు దాకా పాలను పోసుకోవాలి, కాచి చల్లార్చిన పాలను. ఈ విధంగా బాగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, కొత్తిమీర వీటన్నింటిని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలిపేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా రెడ్ చిల్లీస్, కొద్దిగా సాల్ట్ లైట్గా వేసుకొని ఇలా కొద్దిగా కలిపేసుకొని తాలింపు వేసుకుంటే కర్డ్ రైస్ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.